బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన కూడా కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పైట్ నుంచి డిమాండ్ వినపడుతుంది. తన కొడుకు అరెస్ట్ కాలేదు, పోలీసు ఎదుట సరెండర్ అయ్యాడంటూ బండి సంజయ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది వాళ్ళ వర్షన్. ఇంకోవైపు న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో తానే స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాను అని చెప్పి లొంగిపోయాడు అని బండి సంజయ్ చెప్తున్నారు. అయితే బండి సంజయ్ చెప్తున్నట్లు అరెస్ట్ కాలేదు, లొంగిపోయాడనే అనుకుందాం. అప్పుడు ఈ 9 రోజుల పాటుగా భగీరథ్ ఎక్కడున్నాడు మరి? సో నిందితుడిని దాచిపెట్టింది ఎవరు? నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నం చేసింది ఎవరు? ఒకవేళ అలా చేసినా కూడా పోక్సో యాక్ట్స్ ప్రకారంగా అది ముమ్మాటికి నేరమే. ఇన్ని రోజులు కొడుకును దాచిపెట్టినందుకు బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బండిని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఒక ఆట ఆడేసుకుంటున్నారు. సో క్లియర్గా 8వ తేదీన కేసు నమోదైంది. 8వ తేదీన కేసు నమోదైతే సిటీ ఏర్పాటు అయ్యేసరికల్లా 11వ తేదీ మోదీ వచ్చి మోదీ సభ పూర్తయిన మరుసటి రోజు డీజీపీని ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడి సిట్ని ఏర్పాటు చేశారు. డీజీపీ రుతురాజ్ని సిట్కి ఇన్ఛార్జిగా తీసుకున్నారు. ఆ తర్వాత బండి సంజయ్ కుమారుడు ఎక్కడున్నాడనే విషయంలో వెతకడం మొదలుపెట్టారు పోలీసులు. అప్పుడే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమన్నారు? నేను ఆ కొడుకుతో మాట్లాడాను, నాన్న నేను తప్పు చేయలే, నిజాయితీగా బయటకు వస్తాను, నా కొడుకు చెప్పుకొచ్చాడు అని అన్నారు. అంటే మరి బండి సంజయ్ తన కొడుకుతో ఎక్కడ మాట్లాడాడు? 8వ తేదీన కేసు నమోదైతే 11వ తేదీ వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకున్నటువంటి 24 hours తర్వాత బండి సంజయ్ ఈ స్టేట్మెంట్ పాస్ చేశాడంటే తన కుమారుడు ఎక్కడున్నా బండి సంజయ్కి తెలుసు. తప్పు చేశాడని కొడుకును వెనకేసుకొచ్చాడా బండి సంజయ్ అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఒకసారి మీరు కూడా లైవ్లో రియాక్ట్ అవ్వచ్చు, మీ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అట్ ది సేమ్ టైం ఒకసారి బండి సంజయ్ ఏం మాట్లాడాడో మీరు కూడా వినండి. కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తప్పు ఎవరు చేస్తా కూడా శిక్ష పడాలి అని చెప్పినటువంటి బండి సంజయ్ 11వ తేదీన సిట్ ఏర్పాటైతే 16వ తేదీన గుర్తొచ్చిందా చట్టాలు, న్యాయస్థానాలంటే? చట్టం మీద నమ్మకంతో సత్యమేవ జయతే అని మాట్లాడిన మాటలు 5 రోజుల తర్వాతన 11వ తేదీన సిట్ అయింది, 8వ తేదీన కేసు అయింది. 11వ తేదీన సిట్ అయితే 16వ తేదీ నిన్న సాయంత్రానికి రాత్రికి పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా బండి సంజయ్ ఏమో రిమాండ్ అంటున్నారు, సో కేంద్ర మంత్రి ఏమో రిమాండ్ అంటున్నారు, కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేశాం మేము. వీ హ్యావ్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాసింగ్ అవే దిస్ రూట్, సో వీ హ్యావ్ ట్రాక్డ్ హిమ్, ట్రేస్డ్ హిమ్ అండ్ అరెస్టెడ్ హిమ్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆయన ఆ రూట్ వెంట వెళ్తున్నారని పక్కా సమాచారం ఉంది మాకు, ఆ సమాచారం తెలుసుకుని అరెస్ట్ చేశామనేది పోలీసులు చెప్తున్నమాట. కానీ బండి సంజయ్ పోలీసులను కూడా తప్పుపడుతూ ఇక్కడ పోలీసుల యొక్క పనితీరును కూడా తప్పుపడుతున్నట్టుగానే ఆయన లొంగిపోయాడు అనే రకంగా మాట్లాడుతున్నారు. ఏదేం జరిగినా ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, అరెస్ట్ చేయాలని విపక్షాలు అడగడం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేయడం ఏంటి, ఎందుకు అరెస్ట్ అవుతారు అనుకుంటే, లీగల్గా టెక్నికల్గా ఒక పోక్సో కేసు సంబంధించిన నిందితుడిని దాచిపెట్టి ఉంటే కనుక ఆయన కూడా పనిషబులే. హీ ఈజ్ ఆల్సో పనిషబుల్. నాట్ ఓన్లీ దిస్, నా చేతిలో ఒక లెటర్ కూడా ఉంది. సో గతంలో 5 పేజీల లేఖ రాసుకొచ్చింది అట అమ్మాయి తల్లి, ఎవరు ఆ బాధితురాల తల్లి 5 పేజీల లేఖ రాసుకొస్తే 5 పేజీల లేఖలో కూడా ఒక అంశం ఉంది. ఏమని? సో 8th point, if at all PC are there, please recollect that. So on 22nd April 2026, Sangappa visited our residence, claimed to represent influential persons connected to the accused side. బాధితుడి పక్షాన అంటే నిందితుడి పక్షాన, ఇక్కడ నిందితుడు ఎవరు? బండి భగీరథ్ పక్షాన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారని చెప్పి మమ్మల్ని బెదిరించి మరుసటి రోజున కేంద్ర మంత్రి దగ్గర తీసుకెళ్లారు. ఆయన మమ్మల్ని బెదిరించాడు, మేము ఆయన మాటల ద్వారా మేము అక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఆలోచిస్తారేమో, మాకు పరిష్కారం దొరుకుతుందేమో, ప్రొటెక్షన్ వస్తుందేమో అని చెప్పి భావించాం. కానీ మమ్మల్ని భయపెట్టిస్తే ప్రాణ అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ అక్కడి నుంచి వచ్చామనేది ఆ తల్లి చెప్పిన మాట. అంటే పోక్సో కేసు నిందితుని దాచిపెట్టి, పోక్సో కేసులో నిందితున్న వ్యక్తిని దాచిపెట్టి ప్రొటెక్షన్ ఇవ్వడం, పోక్సో కేసులో ఆ బాధితురాలు వెళ్ళి తన బాధ చెప్పుకుందామంటే ఆ బాధితురాలు కూడా భయపెట్టడం. సో 2 విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు
పోలీసులు బండి సంజయ్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కానీ విపక్షాలు మాత్రం తప్పకుండా కేసు నమోదు చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే డిమాండ్ చేస్తున్నాయి. ఒకటి, పోక్సో కేసు నిందితుడిని దాచిపెట్టినందుకు గాను ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, అండ్ ఇంకొకటి ఆ బాధితురాలు అక్కడికి వెళ్ళి మాట్లాడింది అని చెప్పి స్వయంగా తనిచ్చిన స్టేట్మెంట్, తనిచ్చిన ప్రెస్ నోట్లోనే మమ్మల్ని భయపెట్టాడు, భయభ్రాంతులకు గురి చేశాడు, మేము ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని అక్కడి నుంచి వచ్చాం, భయభ్రాంతులకు గురి చేశాడు, థ్రెటన్ చేశాడు. ఇది ఆ బాధితురాలు రాసుకొచ్చిన లేఖలో ఉన్న మాట. ఈ రెండిట్లో పోక్సో కేసుని అణచివేసినందుకు, పోక్సో కేసు నితిని కాపాడినందుకు, రెండిట్లో కూడా బండి సంజయ్ పై సైతం చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఒకవైపు పోలీసుల యొక్క పనితీరును కూడా తప్పుపడుతూ పోలీసులు పట్టుకోలేదు, మేమేమే లొంగిపోయామని కూడా చెప్తున్నారు బండి భగీరథ్ సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి క్యాంప్ రిపోర్టర్ ఇన్నారెడ్డి ఉన్నారు. ఇన్నారెడ్డి, సో ఏంటి బండి సంజయ్ పై కూడా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. సో బండి సంజయ్ పై నిజంగానే పోక్సో యాక్ట్లో నిందితుడిని కాపాడినా, రక్షణ ఇచ్చినా, ప్రొటెక్షన్ ఇచ్చినా, లేదు పోక్సో కేసు విషయాన్ని ఆ బాధితుల్ని హత్య చేసినా, తొక్కిపెట్టే ప్రయత్నం చేసినా కూడా అది కూడా కొంత ఇట్స్ ఏ పనిషబుల్ అఫెన్స్. సో ఇప్పుడు ఈ అఫెన్స్నే ప్రతిపక్షాలు పట్టుకున్నాయి, విపక్షాలు పట్టుకుని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఎలాగైనా సరే బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని. నిజంగా అటువంటి లీగల్ టర్మినాలజీ ఉంటుందా? అంటే ఆ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా పోలీసులు? అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో కంటిన్యూస్ ప్రాసెస్ లో తేలే అంశాలు. ఇక్కడ మనం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ముందుగా మాట్లాడుకోవాలి. డిస్క్రిమినేషన్ లాగా మన మీద ఆల్రెడీ మీడియాలో బండి సంజయ్ గురించి రాయొద్దు, ఎలాంటి ఫోటోలు వేయొద్దని చెప్పి కూడా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. మరి పోక్సో చట్టంలో కావచ్చు నిందితులు సహకరిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన చట్టంలో ఉంది. అది కాకుండా ఇంకో విషయం కూడా నేను మెన్షన్ చేసుకున్నా. ఇప్పుడు మనం బండి సంజయ్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే